హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం కారబూంది కూర వండుకుందామండి. చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా కమ్మగా ఉంటుందండి కూర. తయారు చేసే విధానం చూపిస్తాను. ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి తయారీ విధానం చూపిస్తాను. ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్నామండి. చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూకుడు పెట్టేసుకుందాం. మూకుడు వేడైందండి, కొంచెం నూనె పోసుకుందాం. చూడండి, నూనె వేడైంది, ఉల్లిపాయలు వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుని ఒకసారి మగ్గనిచ్చుకుందామండి. ఒకసారి మగ్గనిచ్చుకుందాం, మూత పెట్టేసుకుందాం. చూద్దామండి, ఉల్లిపాయ అయిపోయింది. ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. సరిపడగా పసుపు వేసుకోండి. కలిపేసేసుకుందాం. అలాగే చూడండి, కారం వేసుకుందాం. కారం ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి. మళ్ళీ కలిపేసుకుందాం. ఉప్పు కూడా తక్కువ వేయండి, ఎందుకంటే కారబూందులో కొంచెం ఉప్పు ఉంటుంది కదా. సరిపోతే మళ్ళీ వేసుకుందాం. కొంచెం ముందు తక్కువ వేసుకోండి. చూడండి, ఇప్పుడు నీళ్లు పోస్తున్నాం. కాసేపు ఇలాగా ఉడకనిచ్చేసుకుందామండి. మిక్చర్ ఎప్పుడు వేయకూడదు, దింపి మంది వేసుకోవాలి. కారబూంది కొద్దిసేపు ఉడకనిచ్చి అప్పుడు వేసుకుందాం. మూత పెట్టుకుందాం. చూడండి, నీళ్లు మరిగి ఇలాగ ఉడుకుతుంది కదా. కాసేపు ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇప్పుడు కారబూంది వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇలాగా కారబూంది వేయగానే కొంచెం పాలు పోసుకోండి. కొంచెం పాలు పోసుకుందాం. కూర ఇంకా కమ్మదనం వస్తుంది. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే పాలు పోసుకోకపోయినా పర్వాలేదు. చూద్దామండి, ఉడికిపోయిందేమో. ఉడికిపోయింది. పాలండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ కలిపేయకండి, ఉడికిపోతుంది. చూడండి, మనకి కారబూంది కూర చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.